హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్ మా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన కొరుట్లలో మన విరూపాక్ష కళా ఆర్ట్స్ అని ఉంది కదా, మన ముక్కాస్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్. అక్కడ మొత్తం యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఒక 50 to 60% కలరింగ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అది ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏమేమి యూనిక్ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనండి. మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి నేను ఏ వీడియో పెట్టినా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు విరూపాక్ష కళా ఆర్ట్స్లో ఏమేమి యూనిక్ మోడల్స్ ఉన్నాయి, 60% కలరింగ్ వరకు అయింది కదా, ఇవన్నీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు మీకు వచ్చేసి నేను విరూపాక్ష కళా ఆర్ట్స్ మన కోరుట్లలో ఉంది కదా, ఆ కోరుట్లలో ఉన్న విరూపాక్ష కళా ఆర్ట్స్ ఎక్కడ ఉంది ఏందని మాత్రం మీకు చూపిస్తాను. ఇక్కడ ముక్కాస్ ఫంక్షన్ హాల్ కనబడుతుంది కదా, కన్వెన్షన్ హాల్. ఇది ముక్కాస్ కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ క్వైట్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇక యూనిక్ మోడల్స్ అని చెప్పాను కదా, మొత్తం చూపిస్తాను మీకు విగ్రహాలు. ఇక్కడ ఏంటంటే మొత్తం యూనిక్ మోడల్ విగ్రహాలు ప్లస్ మనకు మహారాష్ట్ర మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అన్నాల కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ చూసినట్టయితే మనకి ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలే. ఈ జాయింటింగ్ వర్క్ వచ్చేసి ఏంటంటే మనము మూషిక వాహనము గణేష్ మహారాజ్ కూర్చొని ఉండడం జరిగింది. ఇది మొత్తం ఏంటంటే మనకు ఫేస్ కట్ చూడండి, చాలా క్యూట్గా ఉంది. ఇంకా కలరింగ్ అయినాక మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మొత్తం ఏంటంటే మనకు మహారాష్ట్ర మోడల్ గణేష్ మహారాజ్ చూసాను కదా. ఇంకోటి ఏంటంటే మీకు చూపిస్తున్నా, ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకేం కంప్లీట్ కాలేదు కదా, మీకు అర్థం కాదు. నీకు జాయింటింగ్ వర్క్ అయిన విగ్రహాన్ని నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ చూడండి, ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ కొంచెం మీకు చాలా క్లియర్గా అయితే నేను చూసుకోవచ్చు. ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే మంచి రైట్ లెగ్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ పైన చక్రం నేర్చుకొని కూర్చున్నారు. అండ్ మనకు సింహాసనం పైన ఫేస్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో అసలు. ఇంకా కలరింగ్ వేయకముందుకే ఈ విధంగా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం, ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ మాత్రం ఎక్సలెంట్ అసలు చూడండి. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 4 feet to 6 feet వరకు ఉన్నాయి గణేష్ మహారాజెస్ ఇవి మహారాష్ట్ర మోడల్లో. అండ్ అలానే ఇంకా కొన్ని యూనిక్ మోడల్స్ ఉన్నాయి, ఆ యూనిక్ మోడల్స్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇక్కడ హనుమంతుడు గణేష్ మహారాజ్కి ఎత్తుకొని కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 3 feet గణేష్ మహారాజ్. అండ్ అలానే ఇంకా కొన్ని గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాం మీకు, చూసుకుందాం. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు వాహనం వచ్చేసి నంది వాహనం. అండ్ అలానే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు డమరుకం కూడా ఉంది. అండ్ మనకు గణేష్ మహారాజ్ కిరీటం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు శేషనాగులు అయితే ఉండడం జరిగింది కదా. ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుందంట. ఇక చూద్దాం, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విగ్రహాలకు కలరింగ్ లేనప్పుడే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి విగ్రహాలు. పోదాం, ఇంకోటి చూసుకుందాం. ఈ గణేష్ మహారాజ్ చూసింది కదా, ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు గరుడ మహారాజ్ కింద చూడండి. ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం ఇంకా ఏం కంప్లీట్ కాలే, చూపిస్తున్నా మీకు. కొంచెం గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 feet వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. గణేష్ మహారాజ్ చూపిస్తున్నా. ఇక గణేష్ మహారాజ్ చూడండి, మనకు రాముని స్టైల్లో ఉంది గణేష్ మహారాజ్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ నుంచి చూపిస్తున్నా, ఎందుకంటే ఇక్కడ మొత్తము ఎదురు ఎండ వస్తుంది, మొత్తం ఇవన్నీ ఇట్లున్నాయి. మీకు కొంచెం నేనైతే ఇక్కడ ఏంటంటే మొత్తం అసలు ప్లేస్ అనేది లేదు కాబట్టి నేను కొంచెం మీకు కొంచెం దూరం నుంచి కూడా చూపించలేకపోతున్నా. ఇక చూడండి, ఇక్కడైతే ఒక గణేష్ మహారాజ్ అనేది సేమ్ మన మహారాజా మోడల్లో చూసింది కదా. ఇంకా లోపలికి పోయి చూపుతాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే కాలేదు, మన రావుని స్టైల్లో. ఇది నాకు తెలిసి మన బాహుబలి కాన్సెప్ట్ మరి ఏంటిదో తెలియదు, చూద్దాం. మీకు ఇక్కడ కొంచెం ఏంటంటే స్పేస్ లేదు కదా, కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాయి, ఏమనుకోకండి. ఈ లైన్లో చూసుకుంటే చెప్పాను కదా మీకు కలరింగ్ వర్క్ అనేది, అసలు కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీ టు సేల్ అనేటట్టు పెట్టేసింది. అంటే ఇవి వచ్చి బుక్ చేసేసుకుంటాం మనం.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కలరింగ్ వర్క్లోనే మీకు అర్థమైపోతుంది అసలు ఎంత బాగుంది. నీట్ కలరింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ కూర్చుంది ఏమో మనకు ఏనుగు వాహనం పైన. మూషిక వాహనం వచ్చేసి మనకు రైట్ సైడ్ అయితే ఉన్నది, రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి సన్నాయి వాయించుకుంటూ ఒకటి తబలా వాయించుకుంటూ నిల్చున్నారు. గోల్డ్ వర్క్ కూడా చాలా బాగుంది, చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 14 ఫీట్స్ గణేష్ మహారాజ్. అండ్ అలానే మనకు బొట్టు వచ్చేసి శివుని బొట్టు టైప్ వచ్చింది. అండ్ కింద ఓం వచ్చింది. అండ్ అలానే పైకి వచ్చేసి బొట్టు పైన ఏమో త్రిశూలం రావడం జరిగింది. అండ్ మనకు పంచ వచ్చేసిందంటే మనకు ఆరెంజ్ కలర్ బ్లాక్ షేడింగ్తో రావడం జరిగింది. అండ్ కండవ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ ఎల్లో బ్లాక్ కలర్ షేడింగ్. చూద్దాం. ఇక్కడ సేమ్ మోడల్ ఇంకో గణేష్ మహారాజ్ కూడా ఉంది. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూపిస్తాం మీకు, చూద్దాం. ఇక చూడండి ఇంకో గణేష్ మహారాజ్ కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు కలరింగ్ వర్క్స్ మాత్రం చూడండి. తొండం కూడా చాలా బాగుంది. అసలు మనకు గణేష్ మహారాజ్ అంటే ఈ విధంగా ఉన్నాయంటే అసలు చూడండి, అసలు రియల్గా చూసినట్టయితే ఉన్నాయి గణేష్ మహారాజ్. ఐ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ గణేష్ మహారాజ్కి ఏంటంటే ఒక చేతిలోనేమో గొడ్డలి అండ్ ఒక చేతిలోనేమో మనకు తామర పువ్వు అయితే ఉండడం జరిగింది కదా, చూసుకోవచ్చు. ఇక్కడ పంచ చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. నేల్స్ పెయింటింగ్ కూడా చాలా అయిపోయింది. అండ్ అలానే మూషిక వాహనం చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది కదా, చూసింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనం పైన కూర్చున్న గణేష్ మహారాజ్. ఇక్కడ గోల్డ్ వర్క్ కూడా చూడండి చాలా బాగుంది. అండ్ ఐ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్ ఐ పెయింటింగ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. అండ్ అలానే ఇంతకుముందు మనం చూసినాం కదా, ఇప్పుడు ఇక ఇటు ఏంటంటే మొత్తము లైన్గా వచ్చేసి మనకు ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా అవుతుంది. ఇంకా బాడీ కలర్ అయితే మొత్తం వైట్ పెయింట్ అయితే డిస్పెయింట్ అయితే కొట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా బాగున్నాయి గణేష్ మహారాజ్. చూడండి ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక 8 ఫీట్స్ ఉంటాయి గణేష్ మహారాజ్. చూడండి ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఆ జాయింటింగ్ వర్క్ ఇట్లా కాలేదు అది ఇదని, బాహుబలి మోడల్ అది ఇదని చెప్పాను కదా, కానీ ఇది శివుని స్టైల్లో ఉంది అనుకుంటాను గణేష్ మహారాజ్. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు వెనుక శివలింగం అండ్ శేషనాగ శివలింగానికి అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేసులు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 8 ఫీట్స్ ఉంటాయి గణేష్ మహారాజ్. చూడండి ఇక్కడ చూపిస్తున్న ఒక డిఫరెంట్ గణేష్ మహారాజ్. ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాను కదా యూనిక్ మోడల్స్ అని. ఇక చూడండి ఇదే మనకు చంద్రవంకం మీద గణేష్ మహారాజ్ కూర్చున్నది. అండ్ పాము వచ్చేసి నాగం పాము బ్యాక్గ్రౌండ్లో. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 6 ఫీట్స్. ఇంకా కలరింగ్ వర్క్ ఇట్లా ఇంకేం కంప్లీట్ కాలేదు, చూద్దాం. ఇక్కడ మన దౌడు మహారాజ్ అయితే ఉన్నాడు. ఇక్కడ చాలా పూణేలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. చూడండి జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ గణేష్ మహారాజెస్ వచ్చేసి మనకు ఒక 9 ఫీట్స్ గణేష్ మహారాజెస్. చూసుకోవచ్చు ఇంతకుముందు మనం బయట చూసినాం ఈ గణేష్ మహారాజ్కి. కొంచెం లాంగ్ వ్యూజ్ చూపిస్తున్నా. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఓన్లీ ప్లేన్గా కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. ఆ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్స్ ఉంటాయి గణేష్ మహారాజ్. అది చూసుకున్నట్టు అసలు ఎందుకో అంత దూరం చూపిస్తున్నావు అని అనుకుంటే మీకు అసలు గ్యాప్ అనేది అసలు పోనీకి గ్యాప్ లేదు అసలు అక్కడ. దానికోసం చూపిస్తున్నా.